హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ ఏంట టైలరింగ్ కంటెంట్స్ చేస్తాడు, ఈరోజు ఎలక్ట్రిక్ వెహికల్తో వచ్చాడు అనుకుంటున్నారా? దానికి ఒక రీజన్ ఉందండి. ఏంటంటే నేను ఈ ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకొని 2 సంవత్సరాల 11 నెలలు అయింది. అంటే జనవరి 22, 2022 ఈ వెహికల్ తీసుకున్నాను. మా ఫ్రెండ్స్ అంతా కూడా ఈ వెహికల్కి సంబంధించిన రివ్యూ చేయమని అడుగుతున్నారు. అందుకని చెప్పి నేను ఈ ఎలక్ట్రికల్ వెహికల్తో మీ ముందుకు వచ్చాను. ఓకే, ఏంటంటే కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ఏ వెహికల్ తీసుకోవాలా అని ఆలోచించుకునే వాళ్ళకి నా ఈ రివ్యూ మీకు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఇదేమీ ప్రమోషనల్ వీడియో కాదండి. అయినా 300 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న నాతో ఎవరు ప్రమోట్ చేయించుకుంటారు చెప్పండి? ఇన్ని రోజులు ఈ వెహికల్ను వాడిన ఎక్స్పీరియన్స్తో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వెహికల్లో ఉన్నటువంటి పాజిటివ్స్, నెగిటివ్స్ మొత్తం పూర్తిగా వివరిస్తాను. ఈ వెహికల్ పేరు వచ్చేసరికి ఇది గ్రీవ్స్ కంపెనీది అనమాట, ఆంపియర్ మ్యాగ్నస్ EX. నేను ఎలక్ట్రికల్ వెహికల్ ఎందుకు తీసుకోవాలనుకున్నానో మీకు వివరిస్తాను. మా గ్రామం బాపట్ల జిల్లా పచ్చూరు మండలం అన్నమట్లవరిపాలెం. నేను టైలర్ని కదా, మీకు తెలుసు కదా. మా గ్రామంలో టైలరింగ్ సంబంధించిన కాజాల గుండీల మిషన్లు లేవు కాబట్టి ప్రతి 3 రోజులకు ఒకసారి నేను మా గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చిలకలూరుపేట వెళ్ళి నేను కుట్టిన బట్టలకి కాజాలు, గుండీలు, ఐరనింగ్ చేయించుకొని వచ్చి బట్టలు డెలివరీ చేసేవాడిని. ఓకే, నేను ఈ వెహికల్ కంటే ముందు బజాజ్ డిస్కవర్ 125 యూజ్ చేసేవాడిని. ఆ వెహికల్కి ప్రతి నెల కూడా నాకు పెట్రోల్కి కానీ మెయింటెనెన్స్కి కానీ 1500 నుంచి 2000 అవి నాకు ఎంతో బర్డెన్ అనిపించింది. అందువల్ల నేను ఎలక్ట్రికల్ వైపు మారాలనుకున్నాను. ఈ వెహికలే ఎందుకు తీసుకోవాలనుకున్నానంటే ఆ టైంలో నేను వెహికల్ తీసుకున్న టైంలో వాటిల్లో ఇదే బెస్ట్ అనిపించింది. మెయిన్ ఏంటంటే నాకు బూట్ స్పేస్ కావాలన్నమాట. బూట్ స్పేస్ వల్ల నేను ఏమైనా కిరాణా సరుకులు కానీ ఏమైనా బట్టలు క్యారీ చేయాలన్నా కానీ ఈ బూట్ స్పేసు, ఈ బండికి నాకు సరిపోయినంత బూట్ స్పేస్ ఉంది. అదిగాక ఇది యాక్టివ్ అలాగా పెద్దగా ఉంటుంది. ఎవరైనా మన బ్యాక్ సైడ్ కూర్చున్నా కానీ చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. అందుకని చెప్పి ఈ వెహికల్ని చూజ్ చేసుకున్నాను. నేను ఈ వెహికల్ని గుంటూరు ఆంపియర్ షోరూంలో తీసుకున్నాను. ఆంపియర్ సీను గారు ఉంటారు అక్కడ, మెయిన్ డిస్ట్రిబ్యూటర్ అనమాట. వాళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. బండికి అలాంటి అక్కడ షఫీ అని చెప్పి ఒక వ్యక్తి ఉంటాడు. అతను కూడా చాలా మంచి టెక్నికల్ ఎక్స్పర్ట్ అనమాట. బండికి ఏమైనా ప్రాబ్లం వస్తే బండిని చూసి చూడటంతో దాని ప్రాబ్లం చెప్పగలుగుతాడు. సర్వీస్ విషయంలో ఆంపియర్ షోరూమ్, గుంటూరు షోరూమ్ చాలా బాగుంటుంది. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు సర్వీస్కి. ఎనీ టైం మనం కాల్ చేసామంటే, మన బండి ప్రాబ్లంని వివరించామంటే వాళ్ళు బాగా రెస్పాండ్ అవుతారు. నాకు అది చాలా బాగా నచ్చింది. బండి బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 60 volts 38 Ah. ఓకే, అండ్ మోటార్ కెపాసిటీ వచ్చేసరికి 1200 watts. నా ఎక్స్పీరియన్స్లో ఈ బండి రేంజ్ వచ్చేసరికి సింగిల్ పర్సను 40-45 స్పీడ్ మెయింటైన్ చేస్తే, వన్స్ ఛార్జ్ చేస్తే 90 to 100 కిలోమీటర్ వస్తుందండి. బండి అసలు స్పీడ్ వచ్చేసరికి 55 కిలోమీటర్స్. ఇక వారంటీ విషయానికి వస్తే, నేను ఈ వెహికల్ తీసుకున్నప్పుడు 3 years 20,000 కిలోమీటర్స్ వారంటీ ఇచ్చారనమాట. ఛార్జర్ కానీ, కంట్రోలర్ కానీ, బ్యాటరీకి కానీ 3 years వారంటీ ఇచ్చారు. నేను ఇక బండికి ఎక్స్టెండెడ్ వారంటీ ఉంది. 4500 పే చేసి 5 years ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకున్నాను. 5 years ఆర్ 40,000 కిలోమీటర్స్ అన్నమాట. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం 40 to 45 స్పీడ్ కనుక మెయింటైన్ చేస్తే, ఒకసారి ఛార్జ్ చేసామంటే 90 to 100 కిలోమీటర్లు వస్తుంది సింగిల్ పర్సన్కి. ఓకే, నేను ఒకసారి ఈ వెహికల్ వ్యూ చూపిస్తాను. ఇదిగోండి, బండి ఇలా ఉంటుంది చూడండి.
బండి ఇలా ఉంటుంది, బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ. చూడండి, వెహికల్ చాలా పెద్దగా ఉంటుంది, యాక్టివ్ అలాగా ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ ఎవరైనా కూర్చున్నా కానీ చాలా కంఫర్ట్గా ఉంటుంది. అదొకటి. ఇదిగోండి, ముందు నీళ్ళ క్యాన్లు కానీ ఏమైనా పెట్టుకోవటానికి చాలా బాగుంటుందన్నమాట. అదొకటి. మీకు బూట్ స్పేస్ చూపిస్తాను. ఇదిగోండి బూట్ స్పేస్. చూడండి, దీంట్లో మనం ఏమైనా క్యారీ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా వర్షం పడ్డప్పుడు కానీ, మనం ఎక్కడ జర్నీలో ఉన్నప్పుడు మన మొబైల్ కానీ వాలెట్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. మెయిన్ ఇందుకే నేను ఈ బండిని చూజ్ చేసుకున్నాను. ఇదిగోండి చూడండి, ఇలా ఉంటుంది వెహికల్. ఫ్రంట్ వచ్చేసరికి ఎల్ఈడి బల్బ్ వస్తుంది. ఓకే, చూడండి, స్పీడోమీటర్ చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలా ఉంటుంది స్పీడోమీటరు. ఓకే, ఇక్కడ హై లో ఉంటుంది. ఆ మధ్యలో ఒక్కో పాయింట్స్ 6 పాయింట్స్ ఉంటాయి. మనం బండిని యూజ్ చేసి కొంది ఒక్కొక్క పాయింట్ ఛార్జింగ్ దిగిపోతూ ఉంటుంది. దాన్ని బట్టి మనం మళ్ళీ ఎప్పుడు ఛార్జ్ చేసుకోవాలో మనకు అర్థం అవుద్ది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి హై లో అని ఉంటుందన్నమాట. మనం ఇట్లా లోలో పెట్టుకొని కనుక వెహికల్ బానిస్తే ఓకే 30 కిలోమీటర్ స్పీడ్ వరకు పోవచ్చు. హైలో పెట్టుకుంటే మనం 53 వరకు పోవచ్చు అనమాట. చూడండి, ఈ బటన్ అనమాట. ఇటైతే హై, ఇటైతే లో. ఓకే, ఇక ఇన్సూరెన్స్ విషయానికి వస్తే 5 సంవత్సరాలు ఇస్తుంది కంపెనీ ఇన్సూరెన్సు. మొదటి సంవత్సరం ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, మిగతా 4 సంవత్సరాలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుందన్నమాట. ఇంకా మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కరెంట్ కన్జంప్షన్. నేను నా అబ్జర్వేషన్ ప్రకారము కరెంట్ కన్జంప్షన్ వచ్చేసరికి ఈ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 2.3 కిలోవాట్. ఓకే, అంటే నా అబ్జర్వేషన్ ప్రకారము 2.5 యూనిట్ కంటే కూడా తక్కువ కన్జంప్షన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. 2.5 యూనిట్ అనుకుంటే యూనిట్ 6 రూపాయలు కట్ చేసుకున్నా కానీ ఒకసారి ఛార్జ్ చేయడానికి 15 రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే ఒక్కసారి మనం ఛార్జ్ చేసుకోవాలంటే 5 నుంచి 5.5 గంట సమయం పడుతుంది. మెయింటెనెన్స్ విషయానికి వస్తే మెయింటెనెన్స్ వచ్చేసరికి ఈ 3 సంవత్సరాల్లో నాకు 3,500 ఖర్చు అయింది. అంటే నేను బ్యాక్ టైర్ ఒకటి చేంజ్ చేశాను, అంతకంటే నాకు పెద్ద ఖర్చు ఏమనిపించలేదు. మెయింటెనెన్స్ మాత్రం చాలా తక్కువ. ఇక రేటు విషయానికి వస్తే నేను ఆ టైంలో నేను తీసుకునేటప్పుడు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్తో, రిజిస్ట్రేషన్తో, ఇన్సూరెన్స్తో కూడా కలుపుకొని నాకు అప్పుడు 90,000 అయిందండి. ఏంటంటే నేను ఏ విధంగా చేస్తానంటే, ప్రీవియస్ బండి వచ్చేసరికి నాకు నెలకు వచ్చేసరికి 1,500 నుంచి 2,000 రూపాయల దాకా ఖర్చు అవుతుందని చెప్పాను కదా. నేను ఈ బండి తీసుకునేటప్పుడు ఒకటే అనుకున్నాను, అక్కడ నుంచి నేను నెలకి 1,500 రూపాయలు ఈ బండి విషయమై సేవ్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్యూచర్లో బండి బ్యాటరీ మార్చుకోవాలన్నా కానీ, అసలు బండి చేంజ్ చేసుకోవాలనుకున్నా కానీ నాకు ఒక ధైర్యంగా ఉంటుందని నమ్మకంతో నేను ఆ విధంగా సేవ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇక ఈ బండికి సంబంధించిన నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుందాము. ముఖ్యమైన నెగిటివ్ ఏంటంటే, ఈ బండికి వచ్చేసరికి మడ్గార్డ్ వచ్చే ప్రొటెక్షను ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనమాట. ఇట్లా ఉంటుంది కదా, అట్లాగే ఇక్కడ ఉంటుంది కదా. అది వచ్చేసరికి ఎలా ఇచ్చాడంటే కింది వైపు నట్లు ఇచ్చాడు. ఇక్కడ కింది వైపున ఇట్లు ఇచ్చాడు. ఆ నట్లు బిగించుకోవడం వల్ల పద్దాకులు ఊడుతూ ఉండేది. అది వచ్చేసరికి అది ఊడి టైర్లో పడి నాకు ఒకసారి యాక్సిడెంట్ కూడా అయ్యింది. అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ మాత్రం ఈ మడ్గార్డ్కి తీసుకోమాకండి. ఎందుకంటే దీనికి లోపల వైపు నుంచి పైనుంచి కనుక నట్లు కనుక ఇచ్చి ఇక్కడ కనుక ఇచ్చినట్టయితే బాగుండేది. అట్లా ఇవ్వకుండా కింది వైపు ఇస్తాడు. ఆ నట్లు బిగుసుకోవు, అది ఊడి టైర్లో పడి నాకు ఒక్కసారి యాక్సిడెంట్ కూడా అయిందనమాట. అది ఒక మెయిన్ ఇంపార్టెంటు. ఇంకోటి వచ్చేసరికి ఇదిగోండి చూడండి, ఈ ఇక్కడ మోటార్కు వెళ్ళే కంట్రోలర్ నుంచి చూడండి, ఇదిగోండి
కంట్రోలర్ నుంచి మోటార్కి వెళ్ళే వైర్లు ఉన్నాయి కదా, ఈ వైర్లు బయటకు కనపడతానే ఉంటాయి. దీనివల్ల ఏంటంటే వీటికి ఎలుకలు కొరికే ప్రమాదం ఉంది. ఇది ఒకటి మారిస్తే బాగుండేది కంపెనీ వాళ్ళు, అదొక అప్డేటు. ఇంకా ఈ సీట్ వచ్చేసరికి ఇక్కడ ముందు వైపు కూర్చునే కాడ చాలా డౌన్ ఉంటుంది. నేనైతే సీటుకి ఎత్తుతో నేను ప్రత్యేకించి కవర్ తయారు చేసుకున్నాను. అలా కాకుండా బండితో పాటు వచ్చిన సీటు కనుక ఉంచుకునేటట్టయితే మనము వెనక వ్యక్తి కనుక మనకి టచ్ అయితే మనం ముందు జారిపోయే అవకాశం ఉందన్నమాట. ఇది ఒక మైనస్ పాయింట్. ఇది గుర్తించాలి కంపెనీ వాళ్ళు. ఇట్లా సాసుగా ఉంటుందన్నమాట, ముందు జారుతున్నట్టుగా ఉంటుంది. అదొక మైనస్ పాయింట్ అండి. అదొకటి. ఈ హెడ్ లైట్ వచ్చేసరికి నాకు 3 నెలలకే పాడైపోయిందండి. 3 నెలలే నేను యూజ్ చేసింది, హెడ్ లైటు మార్చాల్సి వచ్చిందనమాట. దానికి వారంటీ కానీ ఎలాంటివి ఉండవన్నారు. అదొకటండి. నా అబ్జర్వేషన్లో నేను రెండు జాగ్రత్తలు చెప్దాం అనుకుంటున్నాను. ఒకటి వచ్చేసరికి మనం బండికి ఛార్జింగు పొద్దాకులు పెట్టొద్దండి. ప్రతిసారి కొంచెం అటు పోయి వచ్చి ఛార్జింగ్ పెట్టడం, ఇటు పోయి వచ్చి ఛార్జింగ్ పెట్టడం, ఆ విధంగా చేయబాకండి. ఓకే, ఎందుకంటే ఈ బండికి వచ్చేసరికి లైఫ్ సైకిల్స్ 1000 నుంచి 1200 లైఫ్ సైకిల్స్ ఉంటాయి అంటారు. ఒక్కసారి కనుక ఛార్జ్ చేసి అది ఒక్కసారి డిశ్చార్జ్ అయిపోతే ఒక లైఫ్ సైకిల్ అయిపోతుంది. కాబట్టి మనం 20% ఉందనంగా ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఒక 10 or 20% దిగిపోయే వరకు మనం యూజ్ చేసుకొని ఇంకా 10 to 20% ఉందనంగా మనం అలా ఛార్జ్ చేసుకోవాలన్నమాట. ఆ జాగ్రత్త తీసుకోండి. పొద్దాకులు ప్రతిసారి అటు పోయి వచ్చి ఛార్జింగ్ పెట్టడం, ఇటు పోయి ఛార్జింగ్ పెట్టడం, ఆ విధంగా చేయటం వల్ల లైఫ్ సైకిల్స్ వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. తొందరగా బ్యాటరీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందన్నమాట. అదొకటి జాగ్రత్త తీసుకోండి. అదొకటి, వీలైనంత వరకు ఎండలో ఛార్జింగ్ చేయటం అవాయిడ్ చేయండి. మార్నింగ్ టైంలోనో ఈవినింగ్ టైంలోనో ఛార్జ్ చేసుకుంటే మంచిది. ఓకే, ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ బండికి మెయింటెనెన్స్ చాలా తక్కువ అండి. ఓకే, ఈ బండి ఎవరికంటే డైలీ కనుక 50 నుంచి 60 కిలోమీటర్లు ప్రతిరోజు ఏదైనా వ్యాపారం చేసుకునేవాళ్ళు కానీ, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు కానీ, ఏదైనా కానీ చేసుకునేవాళ్ళు డైలీ 50 నుంచి 60 కిలోమీటర్లు తిరిగే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. అది మాత్రం చెప్పగలను. వాళ్ళు మాత్రం బాగా మనీ సేవ్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే, ఈ వెహికల్కి రేటింగ్ వచ్చేసరికి 10కి 7 ఇస్తానండి. ఓకే, ఆఖరిగా నా సబ్స్క్రైబర్స్కి, ఫ్రెండ్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకునే వాళ్ళు దగ్గరలో షోరూమ్ ఉంటేనే తీసుకోండి. ఎక్కడో 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల దూరంలో షోరూమ్ ఉంటే మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే మనం దాన్ని తీసుకెళ్ళడానికి ఆటోలో తీసుకెళ్తే తడిసి మోపిడి అవుద్ది. ఓకే, అందుకని చెప్పి మీకు 50 కిలోమీటర్ల లోపు కనుక మీకు షోరూమ్ కనుక ఉంటే, సర్వీస్ సెంటర్ అవైలబిలిటీ కనుక ఉంటేనే తీసుకోండి. లేకపోతే మాత్రం ఈ వెహికల్ అనే కాదు, ఏ ఎలక్ట్రికల్ వెహికల్ అయినా కానీ నా అడ్వైజ్ అనమాట, తక్కువ దూరంలో కనుక సర్వీస్ సెంటర్ ఉంటే మనకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా పోయి చూపించుకోవచ్చు. అందుకని చెప్పి నేను ఈ అడ్వైజ్ ఇస్తున్నాను. మీరు ఎవరైనా సరే ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకునే వాళ్ళు మాత్రం షోరూమ్ దగ్గరలో ఉంటే తీసుకోండి. ఓకే, అదొకటి. ఇక ఈ బండి గురించి, ఈ మ్యాగ్నీ CX యాంపియర్ అవుది మ్యాగ్నీ CX గురించి మీకు పూర్తిగా ప్రతి విషయాన్ని కవర్ చేశానని నేను భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలని భావిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.